నమస్కారం. కేను న్యూస్కి స్వాగతం. కారులో గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా ట్యాంకు పేలిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 కార్లు, ఓ ద్విచక్ర వాహనం దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కారులో ఎల్పీజీ గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దేవునిపల్లిలో ఓ కారులో గ్యాస్ నింపుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్ పేలిన తీవ్రతకు ఆ కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో పక్కనే పార్కింగ్ చేసి ఉన్న మరో 2 కార్లు, ఒక ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్యాస్ ట్యాంకర్ పేలిన సమయంలో భారీ శబ్దాలు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బిరయ్య పక్కన కార్లు అంటుకున్నాయి. మిల్లర్ బిరయ్య ఒక కారు, ఒక బైక్, 2 కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం స్థానికులను భయాందోళన గురి చేస్తా ఉంది. తరచూ మూగ జీవాలపై దాడులు చేస్తూ రైతులు, గ్రామస్తులను వణికిస్తున్నాయి. చిరుతపులుల సంచారంతో అటవీ సమీప గ్రామాల రైతులు పొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. లేగదూడపై చిరుతపులి దాడి చేయడంతో లేగదూడ మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు స్థానికులు, ఫారెస్ట్ అధికారులు తెలిపిన ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన రాములు గ్రామ శివారులోని తన పొలం వద్ద రోజు మాదిరిగా పశువులను కట్టేసి వస్తుంటాడు. అదే క్రమంలో వెళ్లి చూసేసరికి పశువుల కుట్టంలో ఓ దూడ రక్తపు మడుగులో పడి ఉండడంతో రైతు రాములు ఆందోళనకు గురయ్యాడు. అనుమానం వచ్చి వెంటనే గ్రామస్తులకు సమాచారం చేరవడంతో వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత పాదముద్రలను నిర్ధారించారు. చిరుత కోసం బోన్ ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిరుత సంచారంతో రాత్రి వేళల్లో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చెట్టు అడ్డం వచ్చింది. చెట్టు ఆ చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు వైర్లు ఉన్నాయి బాబు. కొంచెం వెడల్పు చేయి. శేఖర్ సక్కరామ అంటే ఎవరా సిరిసిల్ల రాలేదు ఇప్పుడు కామారెడ్డి
నుంచా ఇంతకు నుంచి కొంచెం భాగం లోపల అన్నారు ఒక మద్యం మత్తులో చోరీకి ప్రయత్నించి ఇద్దరు దొంగలు దొరికిపోయిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న యజమాని భయంతో గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో శనివారం ఉదయం మద్యం మత్తులో ఇద్దరు గుర్తెరిగిన వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. వారిని గమనించిన ఇంటి యజమానురాలు భయంతో కేకలు వేసింది. దీంతో స్థానికులు మద్యం మత్తులో ఉన్న ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. చెప్పాలి ఒకసారి ఒకసారి 2 సార్లు మొగ్గురా వాడు తీసిండా నువ్వు తీయమన్నావా వాడు తీసిండా నువ్వు చెప్పలేవా ఆడ చూపించిండా ఈడ చూపించిండా వాడు తీసిండా నువ్వు తీయమన్నావా వాడు తీసిండా నువ్వు చెప్పలేవా చోరీ కరే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును అతి వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జాకోరా క్రాస్ రోడ్ వద్ద చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే వర్ణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జాకోరా క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును అతి వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బడాపహాడ్ నుంచి వర్ణి వైపు వస్తుండగా జాకోరా క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సులో నుండి ప్రయాణికులు దిగే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు వర్ణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమ
పడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడగల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ కామారెడ్డి కొత్త బస్టాండ్ దొంగలకు అడ్డగా మారింది. ప్రయాణికుల రద్దీని, ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. బస్సు ఎక్కే సమయంలో తోపులాటను ఆసరాగా చేసుకుని బ్యాగులు, బంగారు ఆభరణాలు, నగదును దొంగలిస్తున్నారు. బస్సు ఎక్కిన మహిళా బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలు గుర్తెన్ని దుండగులు చోరీ చేశారు. హైదరాబాద్ లోని చింతల్ ప్రాంతానికి చెందిన దీపాని మహిళ కామారెడ్డిలో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారు. అనంతరం తన పుట్టింటికి వెళ్లేందుకు కామారెడ్డి కొత్త బస్టాండ్ లో నిజామాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కింది. దీపా బ్యాగ్ లో దాచి ఉంచిన 4.5 తులాల బంగారు నెక్లెస్, గాజులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. అనంతరం బస్సు దిగి కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కామారెడ్డి కొత్త బస్టాండ్ లో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజ్ దృశ్యాలను పరిశీలించారు. వాటి ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.